శ్రీగురుం పరమానందం వందే ఆనంద విగ్రహం యస్య సన్నిధి మాత్రేణ చేదానందాయితి నమః అని శ్లోకం. మొన్న వారము శ్రీ గురువు అంటే ఏమి, పరమానందం అంటే ఏమి, ఆనంద విగ్రహం అంటే ఏమని 3 విధాలను చెప్పినారు. ఇది 4వది సన్నిధి మాత్రేణ చిదానందాయితి నమః అనే విషయం గురించి వివరించి తెలుసుకోవాల్సి ఉన్నది. సన్నిధి మాత్రేణ అంటే గురుమూర్తి యొక్క సమక్షంలో ఉన్నంత మాత్రం చేతనే అని అర్థం. ఇది సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుధ్యముక్తులు అని చెప్పబడిన వానిలో సామీప్యముక్తి వంటిది. నిర్గుణమగు శ్రీగురు సన్నిధానములో పొందుటైననేమి. సామీప్యముక్తి విషయంలో అయితే వైకుంఠ లోకమునందు శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై దేవతలనందరిచే సేవలు పొందుచో నిండు పేరులగమున కొలువు తీర్చి కూర్చున్నప్పుడు భక్తుడు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క వైభవ స్త్రీలను కనులార చూచుతూ ఆనందించుకున్నట సామీప్యముక్తి అని. మరి నిర్గుణమైన శ్రీగురువు యొక్క స్వరూపము లోకమున భక్తునికి ఎంత దూరంలో ఉన్నది, భక్తుడు ఆ స్థానమునకేగి అందు ప్రవేశమును గంట ఎట్లు అను శంకలకు తావులేదు. ఎందుకనగా సృష్టికి పూర్వము సర్వవ్యాపకమై ఉన్న పరమాత్మ స్వరూపమే ఆ శ్రీ గురువు అని. నిర్గుణ రూపము దాని కొరకు భక్తులు ఎక్కడికనో పోనక్కరలేదు. మనస్సు ఇంద్రియ విషయముల నుండి మరల్చి ఆ స్వరూపమునందు ఏకాగ్రమునుటే ఏతత్ సన్నిధి అనుట. ఇదే సాన్నిధ్యముక్తి, ఇదే సాన్నిధ్య సౌఖ్యము, ఇదే స్థాన శుశ్రూష యొక్క లక్ష్యార్థము, ఇదే ఉపవాస శబ్దమునకు నిజమైన అర్థము. ఉప అనగా సమీపమందు, వాసము అనగా నివసించుటయే. ఉపవాసము కానీ లఘు ఆహారము తినియో ఏమియో తినక జలమైన త్రాగక పొట్టమార్చుకున్నట ఉపవాసము కాదు. జ్ఞానేంద్రియములకు స్తోత్రము, త్రక్కు, చక్షు, జీవ జ్ఞానములకు శబ్దస్పర్శరూప రసగంధములనే విషయములే ఆహారములు. మనస్సును జ్ఞానేంద్రియములతో చేర్చిన ఎడల జ్ఞానేంద్రియములకు ఆహారం ఇయ్యక మార్చినట్లే కాగలదు. కానీ ఇదిను ఉపవాసము కాజాలదు. మనస్సునకు దాని ధర్మములైన సంకల్ప వికల్పములు ఆహారం. యోగ పద్ధతులచే కానీ జ్ఞాన పద్ధతులచే కానీ మనస్సు యొక్క వ్యవహారములను అరికట్టవచ్చును. అప్పుడు మనోమయ కోశమును, ఆకలి దప్పులే ధర్మములుగా గల ప్రాణమయ కోశమును అరికట్టబడి ఆకలి దప్పులే స్మరించకుండా పోవచ్చును. జ్ఞానేంద్రియముల విషయములను గుర్తింపకపోవచ్చును. స్థూల శరీరమును ఇంద్రియములను ఆహారము లేక శుష్కింపవచ్చును. అందువల్ల విషయగ్రహణ సమ్యక్తము వానికి సన్నగిల్లవచ్చునే కానీ విషయవాంఛ లేక విషయవాసన మాత్రము ఇంత మాత్రము క్షీణింపదు. ఈ సందర్భంలో ఈ కింది ఉదాహరించిన భగవద్గీత శ్లోకం యొక్క విమర్శించదగును. విషయాన్ వివర్తంతే నిరహారస్య దేహినాః రసవర్జనం రసోహపోస్య పరం దృష్ట్వా నివర్తతే. శబ్దాది విషయములను మాన్యంత మాత్రమున విషయగ్రహణమును నివర్తించునే కానీ విషయవాంఛ నివర్తించదు. పరమాత్మ సందర్శన మొక్కదాని చేతనే మాత్రమే విషయవాంఛ వాసనా సహితం నశించుతున్నది అని తాత్పర్యం. ఈ విషయవాసనలకు మూల కారణమైన రాగము నశించనిచో వాంఛపోదు. మల్ల విషయ సుఖాభిలాష ఉత్పత్తి చేయుతూనే ఉండును. రాగము నశించుటకు ఉపాయము ఆత్మసాక్షాత్కారమే కానీ అన్య ఉపాయము లేదు. రాగము బంధమునకు మూల కారణము. అది గీతలో రసశబ్దముచే వర్ణింపబడింది. ఆత్మసాక్షాత్కారము కలిగిన పిదప రాగము అత్యంత నివృత్తి పొందుటతో అట్టి గాని విషయములను అనుభవించినను అట్టి విషయానుభవములను బంధుహేతువులు కానేరవు. ఉపవాసం అనగా ఆహార పానీయములు విసర్జించ కాదు, జ్ఞానేంద్రుల యొక్క మనస్సు యొక్క విషయములను అరికట్టుడియూ కాదు. ఆత్మస్వరూప సాన్నిధ్యమందు మనస్సు నిలుపుటయే ఉపవాసము. ఇట్టి ఉపవాస దీక్ష ఉన్నవాడే సదోపవాసి, సదా బ్రహ్మచారి, చిత్తప్రజ్ఞుడని కీర్తింపబడుచున్నాడు. సన్నిధి మాత్రేణ అనేటటువంటి దానికి గురుమూర్తి యొక్క సమక్షంలో ఉన్నంత మాత్రం చేతనే అని అర్థం వస్తుంది. దీనికి వేదాంతంలో సాలోక్య, సామీప్య, సారూప్య పదములు అనేటువంటివి 4 విధాలు విష్ణు భక్తుల గురించి చెప్పినారు. అయితే వైకుంఠనందు విష్ణువు ఉంటాడని, అతని సామీప్యనందు ఉంట ఒక సాయుధ్యమని, మరి తన స్వరూపమును పొందుట, ఇవి 4 విధములుగా చెప్పినారు. సాలోక్యము అంటే దాని కొరకు ప్రయత్నం చేయటం,
సామీప్యం అంటే దగ్గరలో ఉండుట. సారూప్యం అంటే తనే ఆది రూపం పొందుట. సారూప్యం అంటే తానే విష్ణు స్వరూపమును పొందుట. సాయుధ్యం అంటే ఆ విష్ణువుడు ఏమి అనుభవిస్తున్నాడో తాను అనుభవించుట. ఇవి 4 విష్ణు భక్తులు చెప్పినటువంటివి. మరి గురు భక్తులకి ఏం చెప్పినారు అంటే స్థాన, ఆత్మ, అంగ, భావ శుశ్రూషలు అన్నారు. 4 శుశ్రూషలు గావించి లోకాతీతమైన దానిని అవలోకనము చేసి ఈ లోకము జోలి వీడువు ఇంతే చాలు అన్నాడు. జపం చెప్పలేదు, తపం చెప్పలేదు, ఉపవాస వ్రతనియమాలు ఏమీ చెప్పలేదు. 4 శుశ్రూషలు గావించుకొని అన్నారు. ఏమి 4 శుశ్రూషలు అంటే స్థాన శుశ్రూష మొట్టమొదటి. గురుస్థానం ఏమి, మనస్థానం ఏమి అనేటటువంటి దాన్ని మొట్టమొదటి శిష్యులు స్థానాన్ని గురించి పరిశీలన చేసుకోవాలి. మరి మన స్థానంలో మనం ఉంటే అతని స్థానంలో అతను ఉండినట్లయితే అది స్థాన శుశ్రూష అవుతుంది అంటే కాదు. మరి అయితే ఇప్పుడు మనము ఆ గురుస్థానం తెలుసుకొని మనము కూడా ఆ స్థానానికి ఎగపాకుట, ఆ స్థానం నుంచి పోవుట, ఇది స్థాన శుశ్రూష. అయితే ఇప్పుడు గురువు ఏ స్థానంలో ఉండాలని విచారం చేసి చూసినప్పుడు నిర్గుణ స్వరూపం సర్వత్రంగా వ్యాపించుకొని ఉంది. ములుపుచ్చ సందు లేకుండగా సర్వత్రంగా వ్యాపించుకొని సృష్టి సృజన కాక మునుపు ఏ పరమాత్మ అయితే ఉందో, ఏ బ్రహ్మం అయితే ఉందో, ఏ ఆత్మ అయితే ఉందో అది సర్వత్రంగా వ్యాపించుకొని ఉంది అని. అయితే అది సర్వత్రంగా వ్యాపించుకునేటువంటి వస్తువు మనం ఎంత తెలుసుకున్నాలా అనే దాని కొరకు ఆ వస్తువే గురు రూపముగా, సాకార రూపముగా, ఆ నిరాకారమే సాకార రూపముగా, గురు స్వరూపముగా మనకి సాక్షాత్కరించింది అనేటటువంటి భావ శుశ్రూష మొదలు రావాలి. శిలకి మొదలు భావమునందు గురుమూర్తి యొక్క స్వరూపము ఇతను నా కొరకే మీద దాల్చుకొని వచ్చినాడు, పూర్ణమును తెలిపేదాని కొరకు ఇతని ద్వారానే నేను తప్పకుండా నా స్వరూపాన్ని నేను తెలుసుకుంటాను అనేటటువంటి భావం మొట్టమొదటి శిష్యులకు రావాలి. భావమే లేకుంటే స్థానం తెలియదు. మొట్టమొదట అంత్యమైన భావ శుశ్రూష చెప్పినప్పటికైనా ప్రథమంలోనే భావం రావాలి, భావ శుశ్రూష. ఆ తర్వాత ఆ భావమునందు స్థాన శుశ్రూష. ఆ భావంలో ఏం కావాలి తనకు? ఆ గురుమూర్తి ఎక్కడున్నాడు అంటే నీ ఎదుటనే ఉండడు, నీ వద్దనే ఉండడు, నీ గుద్దుకుంటా కనిపించడు అనేటువంటి మాట నేర్కొనము. మరి నీ ఎదుటనే ఉండి కూడా ఇదే గురుస్వరూపం అనేటటువంటిది ఈ సగుణ స్వరూపం నా లెక్కనే ఉండడు కానీ నాకు తెలియబడదు. నా ఎదుటనే ఉండినా కూడా నాకు తెలియబడదు. సగుణ రూపంలో ఉండి కూడా తెలుసుకోలేదు. దానికే బ్రహ్మము ఉండి అవ్యక్తము ఉంది కానీ తెలియబడడం లేదు. కంటి ఎదుట ఉండి కానీ కనిపించడం లేదు. తెలియజేయడం వరకు అది తెలియబడదు. అందుకని గురుమూర్తి చూపుకున్న పరిపూర్ణంగా ఎట్లా ప్రత్యక్షమురా అన్నారు. ఎదుట ఉన్నప్పటికీ కూడా ఒక పదార్థ అనుభవం మనం కలగలప అంటే ఆ పదార్థ ఒక విజ్ఞానం మనకు రావాలి మొట్టమొదటి. ఆ జ్ఞానము కలగల్ల. బెల్లము అనేటువంటి మాట విన్నాం. అయితే ఏంటి అది బెల్లం ఎట్లుంటుంది అనేటువంటి విమర్శన చేసినప్పుడు తీయ ఉంటుంది అనేటువంటి మాట చెప్పినారు. తీయ ఎట్లుంటుంది అంటే తినమన్నారు అంతే. తింటేనే తెలుస్తుంది, తినకుండా తెలియదు. అయితే తినాలంటే ఏం చేయాలా? గురు సన్నిధానం మొట్టమొదట రావాలి. వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు వచ్చినాము, గురువు అని చెప్పినాము, అందరూ గురువు అంటున్నారు, మనం గురువు అంటున్నాము, అందరూ గర్వం తెలుస్తున్నాము, మనం గర్వం తెలుస్తున్నాము, అందరూ మొక్కుతున్నాము, మనం మొక్కుతున్నాము. మరి మన భావం అంటే ఏముంది? అందుకొరకే బోధ తీసుకున్నంత మాత్రం సరిపోదు. నీ భావం అంతా ఏముందో ఉండ చూసుకో. మొట్టమొదట నీ భావంలో ఏముంది, ఏం ఉద్దేశంతో వచ్చినావు బోధకి, ఏమి తెలుసుకోవాలని వచ్చినావు. అందుకని బోధకు వచ్చినటువంటి వాళ్ళందరూ తమ స్వరూపాన్ని తెలుసుకునేదానికి, గురువుని దర్శించడానికి, ఆ పరమాత్మను ఎరిగేదానికి వచ్చినారా? చూడాలని ఎంత పోతుంటే ఎట్లయినా ఈ జన్మం ఎప్పుడైనా పోతుంది. ఇది ఇంకా అడుగుది 40-50 ఏళ్ళు అయిపోయింది వయసు, ఇంకా 10-20 ఏళ్ళు బతికితే వస్తాయా? మరి ఈ 10-20 ఏళ్ళ లోపల నేను వచ్చి సచ్చి ఊరికిపోయేదినా? ఆ భగవంతుని నేను తెలుసుకుంటానా లేదా, నేను చూస్తానా లేదా అనేటువంటి తీవ్ర మోక్షాపేక్ష కావాలి. అట్లయితే శాస్త్రం, ఇట్లయితే శాస్త్రం, సూర్యశాస్త్రం అనేటటువంటి దృఢమైన భావం మొదలు
శిష్యునికి కలగాలి. ఎప్పుడైతే ఆ భావం కలిగిందో స్థానానికి ప్రవేశం అది దొరికినట్లే, సర్టిఫికెట్ దొరికినట్లే. మరి దొరికిన తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు ఆ స్థానాన్ని గురించి పరిశీలన చేయాలి. ఎక్కడ ఉంటాడు ఇప్పుడు? మగజంటే ఉండి ఇవన్నీ చెప్తున్నాడు. ఇతని సుఖదుఖం లేవా? ఇతని సంసారం చేస్తూ ఉండి కూడా ఇతని మనసుకు అంటించుకున్నాడా, అంటించుకోలేదా? మరి మనము అదే రూపంగా అదే నియమంతో వ్యవహారములు చేస్తున్నాము. వాళ్ళకి మనకి ఉండే వ్యత్యాసం ఏమి అనేటటువంటి పరిశీలన జ్ఞానము కలగల్లా. ఊరికి ఎన్నుకుంటూ పోతే ప్రయోజనం లేదు. కానీ విమర్శన జ్ఞానము లేదు. దాన్ని శ్రవణమైన దానిని మననము చేయాల. ఏం చెప్పినాడు? ఇది నిజమేనా అతను చెప్పింది? సత్యమేనా అసత్యమైనటువంటి తర్కము తనలోనే తాను పరిశీలించాలి. దీన్ని పరిశీలించినప్పుడు ఏం సమస్య తెలుస్తుందంటే స్థానం అనుభవానికి వస్తుంది. అతను ఏ స్థానంలో నుండి ఇవన్నీ వ్యవహారం చేస్తున్నాడు? ఇంత కుశాలగా ఇంత ఆనందంగా జీవన యాత్ర చేస్తున్నాడు కదా. మనలకే మనిషి అయి పుట్టి కూడా ఎందరో మహాత్ములను మనం చూస్తున్నాం. రామకృష్ణ పరమహంసను చూసి, వివేకానంద చూసి, దయానంద సరస్వతిని చూసి, ఎందరెందరో మానవులనల్లా చూసి వాడు ఈ ప్రపంచంలోనే పుట్టి వాళ్ళందరూ దేవుడు అనిపించుకుంది. దేవుడు అయిపోయి దేవుడని మొక్కించుకుంటున్నాడు కూడా. అయితే మరి వాళ్ళకు వచ్చినటువంటి భావం మనకెందుకు రాలేదు? ఏ స్థితిలో ఉండి వాళ్ళు ఆ దైవ స్థితిని పొందిరి, ఏ పద్ధతికి వాళ్ళు ఆచరిస్తే ఆ స్థితి వాళ్ళకి వచ్చింది అనేటటువంటి స్థానాన్ని పరిశీలన చేసి చూసినప్పుడు వాళ్ళు ఏ స్థానంలో ఉండరు అని విచారం చేస్తే సగుణ స్వరూపములకు ఉండినప్పటికైనా వాళ్ళ స్వరూపం అనేటువంటి నిర్గుణ స్వరూపం అందే వాళ్ళు వ్యవహరిస్తుంటారు. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? ఈ సగుణ స్వరూపంలో ఉండేటటువంటి పరిణామాలకు వచ్చినటువంటి మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అంతరేంద్రియముల ద్వారా వ్యవహారం చేసి అంతరేంద్రుల ద్వారా వచ్చేటువంటి సుఖములు దుఃఖములను అనుభవించి అంతఃకరణల ద్వారా ఆనందమును పొందుతాం, దుఃఖములు పొందుతాం, సుఖం పొందుతాం, కష్టం పొందుతాం. ఈ సుఖ దుఃఖాలకి లోనయ్యి జీవన యాత్ర సాగిస్తున్నాం. ఈ సుఖ దుఃఖాలు లోను కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే ఇది మనకు సాధ్యమవుతుంది అనేటువంటి మాటను మనం పరిశీలన చేసినప్పుడు మానవుని యొక్క సుఖములు కోరి భయభ్రాంతులకు లోనయ్యి అనేకమైన దైవములను ఆశ్రయిస్తుంటాడు. అది దైవమా కాదనేటువంటి ప్రజ్ఞ అక్కడ ఈ విషయం లేదు. అక్కడ అది దైవమేనా, అది దేవుడేనా, దానిలో ఆ శక్తి ఉందా లేదా అనేటువంటి పరిజ్ఞానం లేకుండా కేవలము భయము అనేటువంటి భక్తి చేత దానిని మనం కొలుస్తున్నాం. విమర్శనం లేదు అక్కడ. దేవుడు అంటే ఎక్కడ ఉండదో మనకు తెలియదు. ఆ దేవుడు అంటే అందరూ మొక్కలు మనం మొక్కున్నాం అంతే. నీకు తెలిసి మొక్కినా తెలియక మొక్కినా, తెలిసి తిన్నా తెలియక తిన్నా, తిన్నటువంటి బెల్లం మాత్రం తీపే. బెల్లము అని తెలుసుకొని తినినా తెలియకుండా తినినా తీపి మాత్రం ఒకటే. అయితే ఇది తీపి అయినప్పటికైనా కూడా ఇది బెల్లం అనే విషయం మాత్రం తెలియదు. తీయగా అవుతుంది కానీ ఇది ఏమిటిదో తెలియదు. అందుకే ఆనందం అవుతుంది. ఆనందం అంటే ఏమిటిది, ఎక్కడ నుండి అవుతుంది, ఇది ఎక్కడ నుండి అవుతుంది అనే విషయం మాత్రము తెలియదు. అది మరపు రూపంలోనే ఉంది. దానికి స్థాన, ఆత్మ, అంగ, భావం అని 4 భాగాలు చేస్తున్నారు. స్థానంకి వచ్చినాం. ఏది? గురుమూర్తి స్థానము నిర్గుణ స్వరూపము సగుణ రూపముగా మా ఎదుట ఉంది అని చెప్పి ఒక స్థానాన్ని తెలుసుకున్నాం. పంచంలో ఏం చేయాలా? అంగము. స్థానం అంటే అంగ శుశ్రూష. మరి ఇది పరమాత్మ ఇచ్చినటువంటి శరీరము కదా, ఇది నీ ఇష్టానుసారంగా దీనిని వాడుకోవచ్చా? అందువరకే నీవు ఇష్టం వచ్చినట్లు వాడుకుంటావు అని అంటే దాన్ని ఏం చెప్పినారు గురువులు? తను మన ధనములు వినయముగా దారబోయి అన్నారు. ఇచ్చేయరా అన్నారు. ఇచ్చేసిన ఎట్ల పని చేయాలి స్వామి, నా నెట్ల వ్యవహారం చేయాలో నీకు శరీరం ఇచ్చేది ఎవరైనా అడిగిందివే? గురువేం అడిగా మనము ఇచ్చిందినో తెలియదు, ఏదో తెలియదు. అతనే తన మన ధనలు ఇచ్చేయనే మనం ఇచ్చినామా అనుకుంటున్నామా, అసలు ఇచ్చినామా లేదా అనేటువంటి అనుభవం కూడా మనకి లేదు. నిజంగా ఇవ్వగలిగినప్పుడు ఆ తనువుని ఏ రూపంగా నీకు అర్పించేది అనేటువంటి ప్రశ్నని శిష్యుడు చేసినప్పుడు అంగాన్ని గుర్తింపజేసే శక్తి నీకు కలుగుతుంది. అంగాన్ని విడిచి ఉండేటటువంటి స్వరూపముని నిరాంగాన్ని చూపిస్తాడు. ఆ శరీర పద్ధతిని తెలియజేసి ఇట్టన్నాడు, రాయి నాకు ఇచ్చేయి. ఎందుకంటే దీనివల్ల నీవు ఈ ఎన్నో జన్మాలు ఎత్తుతో ఎన్నో దుఃఖాలు అనుభవిస్తూ ఎన్నో కష్టాలు పడుతూ ఉండవు. దీనిలో సుఖము దుఃఖమని ఎప్పుడు నువ్వు పొరలాడుతూనే ఉంటావు. దీని నుండి నీకు ఎప్పుడు ఇక సుఖము లేదు. దీని ద్వారా ఎందుకు వచ్చింది ఈ శరీరం నీకంటే ఈ సుఖ దుఃఖములను తొలగించుకునే దాని కొరకు మానవ శరీరం అనేటువంటి పరమాత్మ నిర్మించినటువంటి శరీరం నీకు బహుమానం ఇచ్చినాడు.
మరి దీనిని భగవంతునిది అని చెప్పి దీనిని భగవంతుని పద్ధతిగా దీన్ని నీవు ఆచరణలో పెట్టేటువంటి విధానం గురుమూర్తి తెలియజేస్తాడు. జ్ఞానేంద్రియుల ద్వారా విషయ పంచకం తెలుసుకొని కర్మేంద్రుల ద్వారా కర్మ ఆచరించేటప్పుడు అంతరేంద్రియములో అభిమానమును నీవు ఏ రూపంగా పొందుతుండవు అనేటటువంటి దానిని వదిలిస్తాడు. నీ జ్ఞానేంద్రియములు కండు పోగొట్టుడు, చెవులు పోగొట్టుడు, నోరు బంద్ చేయడు, గుడ్డ బంద్ చేయడు, ఏది బంద్ చేయడు, పరిపూర్ణ గురుడు ఏం చేస్తున్నాడు? ఇవన్నీ పరమాత్ముడు ఇచ్చినటువంటి ప్రసాదాలు ఎట్లా తింటారు మీరు? ఊకే దేవుని పేరు మీద ఇది చక్కెర బంద్ వచ్చినామప్ప, మిఠాయి బంద్ వచ్చినామప్ప అంటే ఆ ప్రసాదం అని ఎవరిని ఇస్తారు కదా, ఎంతో భక్తితో తీసుకొని దాన్ని కళ్ళకి కట్టుకొని తిని నెత్తికి చూసుకొని కడుపు చూసుకుంటుంటారు. ఒక దాని శబ్దం అసలు ప్రసాదము అని అంటే మరి ఇవే ప్రసాదమై ఉంటే నీవు తినేటటువంటి ప్రసాదమునే నువ్వు ఇంత ప్రసాదం అని భావిస్తావే, మరి పరమాత్మ ఇచ్చినటువంటి దివ్య ప్రసాదాన్ని నువ్వు ఏ రూపంగా అనుభవిస్తావు? ఏ రూపంగా దీన్ని ఆచరణలో పెట్టినావు? ఏ పద్ధతికి చూస్తుండవు? ఈ చూపులో ఏముంది, నీ వినుకడలో ఏముంది, నీ మాటల్లో ఏముంది, నీ హృదయంలో ఏముంది? ఇది అంగ శుశ్రూషను తెలియబడుతుంది. కర్తృత్వరిత కర్మాచరణ విధానం గురుమూర్తి తెలియజేసి ఎప్పుడు తెలియజేస్తాడు? నీవు ఇస్తే కదా ఇవన్నీ. నీవు ఇవ్వకుండానే దాన్ని కర్తృత్వరిత కర్మేత చేస్తావు. కర్తగా ఉండవు. ఇప్పుడు నాది అని అభిమానం ఉంది, వెళ్ళిపోతుంది అభిమానం. అడగలేదు ఇది నాది అని అభిమానం ఎట్లా పోగొట్టుకోవాలి, నేను ఏ పద్ధతికి నేను నడిస్తే నాకు ఈ అభిమానం పోతుంది అనేటువంటి ప్రశ్న గురువు దగ్గర చేయలేదు. మనం ఏం చేస్తున్నాం? గురు దగ్గరికి వచ్చి అదే దరిద్రము, అదే ధనము, అదే ధాన్యము, అదే సంపత్తు, ఈ నశ్వరమైనటువంటి పదార్థాల గురించి మనం ప్రశ్న చేస్తున్నామే కానీ దీని గురించి ఇంత గొప్పగా వచ్చినటువంటి ఇది నశ్వరమైపోతుంది కదా, ఇది పోయిన తర్వాత గతి ఏమైనటువంటి దాని గురించి ఏదైనా ఆలోచించినారా? ఈ పోతుందని తెలిసి కూడా మరి దీని కొరకే పరితపిస్తున్నావా? దీన్ని తెలిసిదా ఏమైనా తెలుస్తున్నావా? నశ్వరం అందరికీ తెలుసు కదా. సరే ఇంతవరకు తెలియకుండా ఇప్పుడు తెలిసింది కదా. ఇప్పుడు తెలిసిన తర్వాత కూడా ఇది శాశ్వతం కాదు, ఇది నశ్వరం అయిపోతుంది. మరి దీని కొరకు మనం ఏడుస్తుండమే కానీ మరి దీన్ని ఇచ్చినటువంటి పరమాత్మని గురించి మనం ఏమైనా ఎందుకు ఇచ్చినాడు దీన్ని ఏ పద్ధతికి మనం ఆచరించాలా? దీన్ని ప్రసాద రూపంగా ఎట్లా మార్చుకోవాలి దీన్ని అంటే నా వలన కాదు ప్రభు అన్నారు శిష్యులు. ఎందుకంటే నిన్ను పొగడ తరం నా నుండి కాదు, వాక్కులకు అందదు, కంటికి అది గోచరము కాదు, నీ విననింపు కూడా సాధ్యం కాదన్నాడు. వీణులకు అందదు. మరి ఏం చేయాలి ఇప్పుడు? నువ్వు నా నుండి కాదు, ఇది నీకు దీనిని దక్షిణముగా ఇచ్చేస్తున్నాను. నన్నే దక్షిణముగా ఇస్తే కదా, ఇతరం మేము వీక్షించట లేదు కదా. ఎందుకు? సాక్షి జ్ఞానము మొదలే సమకూర్చి పెట్టినారు. ఆ పరమాత్మను మొట్టమొదటే సమకూర్చి పెట్టినాడు మనకు తెలియదు. ఎందుకు తెలియదు? మన స్వరూపాన్ని మర్చిపోయినాం. ఎప్పుడైతే మనం మానవులుగా వచ్చినామో అప్పుడే దాని స్వరూపం పోయింది. పోయి ఇప్పుడేమొచ్చింది మనకి? ఇదే నేను అనే అభిమానం వచ్చింది. ఇదే నాది, ఇదే నేను అని విమర్శన చేసినట్టు ఇది నీవేనా, ఇది నీదేనా, నేను అనే వస్తువు ఏమిటిది, ఈ శరీరంలో ఎక్కడుండేది నేను అంటుంది, ఏ పద్ధతికి నేను, ఏ పద్ధతికి ఇది నాది అనేటటువంటి పరిజ్ఞానం ఆత్మ శుశ్రూష. అప్పుడు ఇది నేను కాదు అని తెలిసినప్పుడు ఆత్మ శుశ్రూష చేయడానికి సాధ్యమవుతుంది. అసలు ఆత్మను పొందేదానికి సాధ్యమవుతుంది. ఈ అభిమానంలోనే ఉన్నంత వరకు ఆత్మాభిమానం పెట్టగలుగుతుంది. దీన్ని నిలిచే రాత్రులు పోయేది ఏ రూపంగా దీన్ని నిలవాలని కొందరు ఏం చేసినారు? అప్పుడు దీన్ని మడిపించేదాని కొరకు మత్తు పదార్థాలు వాడినారు. కొందరు ఏం చేసినారు? ధ్యానంలో మగ్నం కావాలని చెప్పి జ్ఞానేంద్రియములను శూన్యం చేసినారు. చెవులు అనేటువంటి శబ్దేంద్రియం శూన్యం చేసినారు. ఎవరు ఏమంటే కూడా అక్కడ గమనం లేదు. తనలోనే తానే పిచ్చోడు బలిమంటే పలుకుంటున్నారు. దీనివలన కూడా సాధ్యం కాదు అన్నారు పరిపూర్ణం. శరీరంలో మరిచినంత మాత్రం కూడా ఇది సాధ్యం కాదు. ఎందుకు? ఆ మరిచినంత టైం వరకే ఉంటుంది కానీ మళ్ళీ ఎక్కడికి వస్తే మళ్ళీ అదే ఆటనే. శాశ్వతమైన మాట లేకపోయింది. ఎంత ధ్యానమగ్నం అయినప్పటికైనా, ఎంత సమాధి స్థితికి వచ్చినప్పటికైనా అచిరకాలంలోనే మళ్ళీ నీకు మళ్ళీ అదే వ్యాపారం చాలా అవుతుంది. అందుకే నిద్రపోయేంత వరకు మాత్రమే సుఖంలో దుఃఖం లేవు, చింతలు లేవు, అప్పులోళ్ళు లేరు, పప్పులోళ్ళు లేరు, మనం బతకల్లా సావాలని చింత యాది లేదు. అంతవరకు అక్కడ నుండి మళ్ళీ మేలుకి వచ్చేస్తే
అయితే ఇవన్నీ అవస్థ పద్ధతులే కదా. ధ్యానం మగ్నం కూడా ఒక అవస్థ పద్ధతి, సుశుక్తి వంటిదే. జాగ్రత్త, స్వప్నము, సుశుక్తి అనేటటువంటివి ఇవన్నీ లీల సూచన కలగల. దీన్ని గణభవ సుశుక్తిలోన గరరాని ఎరుక పునరుద్భవంపై పరిగిన రీతి కనుమిట్లు బయలు అనుమానం అది ఎలా. ఇంత విన చెప్పినా కూడా నీకు అనుమానం పోదు కదా. ఎందుకు పోదు అంటే నీకు అభిమానం విడవలేదు కాబట్టి పోదు. ఎంతవరకు అభిమానం ఉందో అందువరకు నా మాట లెక్కగా వినుమా, సామాన్యమైన తెలుపకుమా. గురువు చెప్తుండవు, రే నేను నా మాటని నువ్వు సామాన్యంగా తెలుసుకోవద్దు, ఇది సత్యము, వికరణ శుద్ధిగా నేను చెప్పేటటువంటిది నా గురుమూర్తి ఆన ప్రమాణముతో నేను చెప్తున్నాను, నేను ఎరిగినా నీకు ఎరిగిస్తానని చెప్పినప్పటికీ కూడా అనుమానం మనకి పోదు. ఎందుకు పోదు ఇది అంటే ఇది పుడితేనే అనుమానం పుట్ట. ఇది పుట్టినప్పటి నుండి సత్యం వరకు దీనికి అనుమానం పుట్ట అని పేరు. ఇది రోగాల పుట్ట, ఈ రోగాలే అనుమానం. కాబట్టి అశరీర పద్ధతిగా రావాలంటే ఆత్మ అనేటటువంటి దాని గురించి శుశ్రూష పద్ధతి మనకు తెలియదు. దీనికి మొట్టమొదటి గురువు తెలియజేసేది మొట్టమొదట భావ శుశ్రూష, అంగ శుశ్రూష, స్థాన శుశ్రూష. ఆ అంగమంలో ఏ స్థానంలో గురుమూర్తి ఉండడు మనం సాంఖ్యం చేస్తే మనకు తెలుస్తుంది. ఒక్కొక్క దేవుళ్ళని ఒక్కొక్క ఇంద్రియములకు ఒక్కొక్క స్థానములకు అధిష్టానములను చేసి మరి గురుస్థానం శాస్త్రారమని నిర్ణయించినారు. అన్నిటికి మీద ఉండడు, అన్నిటికంటే గొప్పది, అంతకంటే గొప్పది ఇంకొకటి లేనే లేదు అని చెప్పి తీర్మానం చేస్తున్నారు. మరి అటువంటి స్థానాన్ని మనకు తెలియజేస్తున్నాడు. గురుస్థానం తెలుసుకున్న తర్వాత నీ లక్ష్యం ఎక్కడ ఉండాలి? ఇప్పుడు సత్వస్పర్శ రూపరసగంధ విషయముల పైన ఉండాలనా, అశాశ్వతమైనటువంటి శరీరం పైన ఉండాలనా, బతుకుదేరు పైన ఉండాలనా? ఇవన్నీ సహజమైనటువంటివి. నువ్వు ఉండినా ఉండకపోయినా జరుగుతున్నాయి. ఆకలి దప్పుకులు అనేటటువంటివి ప్రాణధర్మాలు, జనన మరణం అనేటువంటివి దేహధర్మాలు, సుఖ దుఃఖముల మోహం అనేటువంటివి మనోధర్మాలు. ఇవి అవుటికి నీవు అంటుకుంటుండవు. ఇవి నీవు కాదు, నీ మనసు కాదు. కానప్పుడు నీ సుఖ దుఃఖములకు అంటుకోవలసిన అవసరం లేదు. శరీరం నీది కాదు అయినప్పుడు జనన మరణంలో అంటుకోవాల్సిన అవసరం లేదు. ప్రాణము నీది కాదు అయినప్పుడు నీ ఆకలి దప్పుల గురించి చింతించేటువంటి అవసరం లేదు. ఎందుకు లేదు అనేటువంటి ప్రశ్న చేసుకుంటే తిక్కోడా నువ్వు పుట్టినప్పుడు నీకు ప్రజ్ఞ లేకుండా ఉండినా కూడా నీ తల్లి సంఖ్యలో మాంసములు పాలొచ్చినావు కదా, అప్పుడు నీవు అడిగినావా నీ అమ్మ అడిగిందే? ఆ ప్రాణం ఎట్లా బతకాలని చెప్పి మీ అమ్మ ఏమైనా సిద్ధ చేసిందే? మరి మీ అమ్మ సంఖ్యలో పాలు వచ్చినప్పుడు నీవు నాకు పాలు కావాలని కోరుకున్నావా? మరి ఎవరు ఇచ్చింది ఇవన్నీ? ఎవడు మూతి ఇచ్చినాడు, మేత వాడు తయారు చేసి పెట్టినాడు. నీకు తెలియక దానిని సాకార రూపంగా అందిస్తూ ఉందనే విషయం నీకు తెలియదు. అందుకే నీకు తెలిసినప్పుడు ఇంకా నీవు ఏం కోరేటటువంటి విషయం ఉండకుండా మనసు గురించి నీ ఆకలి దప్పుల గురించి నువ్వు ఆలోచించే అవసరం కూడా ఉండదు. సహజంగానే ఆ ప్రాణమునకు ఒక ఆహారం తయారయ్యే వస్తుంది. అది ఏ రూపంగా వస్తుంది అనే విషయాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఇంద్రియములతో వ్యవహారములు చేస్తున్నాం మనం అందరూ, మనసు ద్వారా సంకల్పం చేస్తున్నాము, ఆలోచన చేస్తున్నాము. రేపు ఎట్లా అనేటువంటి ప్రశ్న ఉండదు మనకి. కరువు వస్తే ఎట్లా, అప్పులు తెచ్చుకున్నారా, ఇంట్లో స్టాక్ పెట్టుకున్నారని మనం ప్రయత్నం చేస్తున్నాము. మరి చీమలు, దోమలు, పక్షులు ఏమైనా ప్రయత్నం చేస్తుండేదా? ముందర కాలు మెట్లయితే పంచాంగులు అడుగుతుందా? ఏమప్పా వానలు బాగా ఎట్లా చేయాలని సిద్ధ చేస్తుండగా? మరి మాకు అప్పుడు చూడు ఎప్పుడు లేదు అనేటువంటి ఏమైనా బాధలు ఉండదా? మరి ఒక్క మానవునికి ఎందుకు లేదు ఇవన్నీ? 84 లక్షల జంతువుల్లో మానవుడు కూడా ఒక జంతువే కదా. మరి ఏ జంతువుకు లేనటువంటి ఆలోచన, ఏ జంతువుకు లేనటువంటి ఉపాయం, ఏ జంతువుకు లేనటువంటి క్రూరము ఒక మానవునికి మాత్రమే ఎందుకు వచ్చింది అంటే మానవునికి మరుపు రూపం చెందడం వల్లనే ఇటువంటి. అందుకే మరుపు చెప్పినప్పుడే మానవుడు. ఎరకగలిగితే మానవుడు కాదు, వాడు మహనీయుడు. మరుపు చెందిన వానికే మానవుడు అని పేరు. మానవుడు అంటే ఎవరు? మరుపు రూపం చెందిన వాడే మానవుడు. ఎరక రూపము పొందినటువంటి వాడిని మానవుడు అన్నల నావడు. అందుకే భాగవత కృష్ణయ్య గారు అంటారు, స్వస్వరూప అనుసంధానం పొందిన మహాత్ములు మానవులు అనదమునే. మానవులు అనసా? మహనీయులు, మహాత్ములు, స్వచ్ఛందులు, సూర్యజనులు, జ్ఞానులు,
ఎందుకని వాళ్ళని ఆ పేర్లతో ఎందుకు పిలవాల? మానవ కేవలం పరమాత్మ స్వరూపమే వాళ్ళే పరమాత్మ స్వరూపం. వాళ్ళకంటే పరమాత్మ ఇంకొకటి లేదు. అట్టి దాన్ని తమ గురుమూర్తి ద్వారా తాము పొంది మనకు పొందించేదాని కొరకు నా కొరకే నీవు గురు స్వరూపంలో వచ్చినావు అనేటువంటి భావం శిష్యునికి కలిగల మొట్టమొదటి భావ శిష్యుని కలిగితే మాత్రమే దాన్ని అందించగలుగుతాడు. మరి నీవు కొంచెం కోరికలో 3 నిండు పెట్టుకొని కృషించే గురువు ఏం చేస్తాడు? ఎక్కడ తీసుకుని పెట్టాలి బోధ ఎందుకు అందడం లేదు మనకంటే మన హృదయమునందు ఉండే కల్మషాలు, మన హృదయంలో ఉండేటటువంటి సంకల్పాలు, వికల్పాలే మనం ముసుక్కునేవి. గురువుకి స్థానమే ఇచ్చలేదు మనం. అందుకే స్థాన శుశ్రూష మొట్టమొదటి చెప్తున్నాడు. అందుకొరికి నీకు ఒక స్వరూపం ఇచ్చి దీనిని చూసుకుంటూ ఉండు, ధ్యానం చేసుకుంటూ ఉండు, దీనిపైన లక్ష్యం ఉంచు. మొట్టమొదటి లక్ష్యం కుదరాల. కుదిరిందా? కుదరలేదు. నువ్వు కన్ను మూసుకుంటే లక్ష్యం కుదురుతుంది. చిమ్మ చీకటి ఏమి తెలియదు, మనసు ఎక్కడెక్కడ ఊపిలాడుతుంది, ఏమేమో పోతుంది. అందుకని కళ్ళు తెలిసి నన్ను చూడు, నా పైన తలుపుంచు, నీ పైన దయ ఉంచేదా. ఇవన్నీ కూడా మనం తెలుసుకొని కూడా మనం తలుపుంచలేదు, ధ్యాస ఉంచలేదు, లక్ష్యం ఉంచలేదు. పూజలు చేస్తాం, అనుష్ఠానాలు చదువుతాం. ఏమని చెప్తున్నారు అనుష్ఠానంలో? చూపు రూపుల రెంటిలో చూపు నిలపినప్పుడు చిత్కళ వెలుగు నదియే నాగు బిందు కళలకు మధ్యము నందు శ్వేత తండులంబులను ఊర్చితి తగును పుణ్య. శ్వేతం అంటే తెల్లటిది, ఏ మలినము లేనటువంటి స్వరూపము. శ్వేత తండులంబులను ఊర్చితి తగును పుణ్య. చరిత నడిపించి తిని అక్షంతలను ఉరిపి పూజించి తిని ఎరుకే నాదము బిందు కళ అటంచ నెరిగించి పరిపూర్ణ మరుగు తెలిపిన పుణ్యచరిత. ఏమంటున్నారు? మరుగు తెలిపిన పుణ్యచరిత్రుడు నువ్వు. నా జన్మను తరించేదాని కొరకు వచ్చి నా కొరకు నువ్వు ఇంత బాధపడితే, ఇంత బోధ చెందించేదాని కొరకు ఎంత కష్టపడితే, నా కొరకు మీరు ఎంత వదిలితుంది, ఎన్ని విధములు నచ్చ చెప్తుంది అనేటువంటి భావాన్ని నిజముగా శిష్యునికి భావమునందు అతికిన నాడు కన్నీళ్లు దారుతాయి. ఆనంద పశువులో అప్పుడు చెమ్మగిలితో హృదయం నుండి ఎవరు చేస్తే కూడా ఆ దుఃఖం రాదు. గురుమూర్తికి అర్థమైనప్పుడు, ఆ గురుమూర్తిని అంతఃకరణందు సుప్రతిష్ఠ అయినప్పుడు, దానిపైన నీకు మమకారం కలిగినప్పుడు, నిజమైన స్వరూపం నీకు తెలిసినప్పుడు నీకు అది ఒక విధమైన ఆనందము. ఆ దుఃఖంలో కూడా కన్నీరు వస్తుంది, ఆనందములో కూడా కన్నీరు వస్తుంది. దానిని ఆనంద విగ్రహము అని. ఆనంద విగ్రహం అంటే ఒక రాయిని మనం చూసి దానిని చూసి సంతోషపడుతున్నాం. అది అవునందుకు కాదని అనుకుంటున్నాం. దాన్ని చూసి మనంతకు మనమే ఇట్లా అంటున్నాం, అట్లా అంటున్నాం, ఏమేమో చేసుకుంటున్నాం. ఈ లక్షణాలన్నింటినీ మనం పరిశీలన చేసి చూసినప్పుడు ఏమనిపిస్తుంది నీకు? దానిని చూసి మొట్టమొదటి రెండింటిని ఏకం చేసి భూమధ్యమునకో హృదయమునకో చూపించి అక్కడ లేదు ఇక్కడనే ఉంది, విగ్రహం ఎక్కడుంది? మరి పెద్దలు ఏం చెప్పినారు? నీవు ధ్యానములో నీ హృదయమునందు గురుమూర్తిని ఉంచుకోమని చెప్పినారు. గుడికి పోయి వచ్చిన ముఖ్యంగా కూడా నీవు అదే ఏం చేస్తుండవు, అక్కడ అదే పని చేస్తుండవు. నీకు తెలిసి చేస్తున్నా చేసుకున్నా అదే పని జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ తెలుసుకునేది ఉంది, అక్కడ తెలియక చేసేది ఉంది. చేసే పని ఒకటే. వాళ్ళు ఎన్ని గుడులకి తిరుగుతున్నారో, ఎన్ని మొక్కుతున్నారో అవన్నీ కూడా గురు లక్షణములే. అందుకే వెంకటేశ్వరుని 7 గొడవల మీద ఉన్నాడు అన్నారు. ఎవరు వెంకటరమణ అంటే 7 గొడవల మీద ఉన్నాడు. అందుకే వాడిని గురు స్వరూపం అని పిలిచినారు వెంకటరమణని. శివుని గురు స్వరూపం అని పిలిచినారు, బ్రహ్మముని కూడా గురు స్వరూపం అని పిలిచినారు. మరి వాళ్ళనే వాళ్ళ సృష్టికి స్థితికి లయకి కర్తలని పిలిచినారు. ఎవరు నిర్ణయించిన వీటిని? వాళ్ళు నిర్ణయించుకున్నారా? మరి ఎవరు నిర్ణయించారు? సృష్టి చేసేవాడు బ్రహ్మమని, స్థితి చేసేవాడు విష్ణువు అని, లయపరిచేవాడు రుద్రుడు అని. ఈ 3 పనులు ఎప్పుడైతే దేవుడు చేస్తాడో కదా, ఇప్పుడు చెప్పండి, దేవుడు మంచోడా చెడ్డోడా? దేవుడిని మంచివాడందమా చెడ్డోడందమా? పుట్టించినాడని చెప్పి సంతోషపడుతున్నాం, సాత్వికులని సంతోషపడుతున్నాం, సంపుతాడంటే దుఃఖం వస్తుంది. 3 పనులు తానే చేస్తే ఎట్లా?
దేవుణ్ణి సంపేదానికి ఒక షెడ్రోడ్ అందామా, పుట్టించి సాక్షాలు మంచోడు అందామా, మొక్కను మంచి చేద్దామా? ఏం చేద్దాం చెప్పండి? దేవుని ఏం చేద్దాం ఇప్పుడు? తెలియదు, అననికి రాదు. దేవుణ్ణి ఏమన్నాలి ఇప్పుడు మనం? దయామయుడు అందామా, కర్కశుడు అందామా? చంపుకొని పోతున్నాడు కదా. ఒక తల్లి అంటున్నది, దేవునికి అగ్గిపెట్టి దేవునికి మారేమ్మ దానికి ఏంటి చేయాలి, ఏంటి తీసుకుపోవాలని. వాడు ఎప్పుడు ఇచ్చా ఎప్పుడు తీసుకుపోయా, ఈ విషయం తనకు తెలియదు. తెలియకుండానే దేవుడు ఇచ్చినట్లు దేవుడు తీసుకుపోయినట్లు కలగాల్చుకుండవు అన్నది. ఈ కళ నుండి మేల్కొల్పేదే తత్వం. నీవు పుట్టను లేదు, సావును లేదు అన్నారు దీక్షితుల వారు. మరి ఆ స్థితికి నీవు ఎదగాలంటే ఇంకా గురు స్థితికే నీవు రాలేదు. నీకు పరిపూర్ణ స్థితికి ఎప్పుడు వస్తావు? పరిపూర్ణ స్థితికి వచ్చినప్పుడు కదా నీ పుట్టనే లేదు అన్నమాట. నీ స్వరూపం అంటే నీవు నిలవలేదు, ఇంతవరకు నిలిచినావా? చింత లేకుండా జీవిస్తుండవా? సంకల్పం లేకుండా నడుస్తుండవా? ఆలోచన లేకుండా జీవనయాత్ర సాగిస్తుండవా? అన్నిటికీ అంటుకొని ఉండవు. మరి యదానికి నువ్వు అంటుకోకుండా ఉండిన నాడు ఆ ఆనంద విగ్రహం నందు నీవు సుప్రతిష్ట మనోచుకునే నాడు అది ఆత్మ సాక్షాత్కారము. ఎప్పుడవుతుంది అది? శబ్దాది విషయంలో మారినంత మాత్రమే విషయ గ్రహణము నివర్తించనే కానీ విషయ వాంఛ నివర్తించదు అన్నాడు. అంతవరకే వాంఛ ఉంది కదా లోపల. అయిపోయి ఇప్పుడు ఏం లేదు, అంత మర్చినాము అయిపోయింది. మళ్ళీ లేచుకొస్తే మళ్ళీ అదే వస్తుంది కదా, వాంఛ వస్తుంది కదా. మరి వాంఛ ఎట్లా పోవాలా? అది ఒక్క పరమాత్మ సందర్శనం వలన మాత్రమే. సన్నిధి మాత్రమేనా? గురు సన్నిధి మాత్రమేనా? ఆత్మ సన్నిధి మాత్రమేనా? పరమాత్మ సన్నిధి మాత్రమేనా? ఏదైనా అనుకోండి, ఆత్మ అని అనుకో, పరమాత్మ అని అనుకో, గురు సన్నిధి అని అనుకో, సన్నిధి మాత్రమేనా? విషయ సుఖాభిలాష ఉత్పత్తి చేస్తూనే ఉంటుంది. ఎంతవరకు నీ ఉన్నంత వరకు నీలో విషయం ఉత్పత్తి జరుగుతూనే ఉంటుంది. మానదు, ఆగదు. ఎందుకు? ఉచ్ఛ్వాస నిశ్వాస అనేటువంటి ఎంతవరకు చలిస్తుందో అంతవరకు దాని సాధిధర్మం ప్రాణధర్మములు. అందువరకే సాంఖ్యం ఎందుకు నేర్వలను? ప్రాణధర్మం అంటే ఏమి, మనోధర్మం అంటే ఏమి, ఆత్మధర్మం అంటే ఏమి, శరీర ధర్మం అంటే ఏమి, ఇంద్రియ ధర్మములు ఏమి. మరి వాటికి కర్మం లేదు, మరి వాటి గుణము లేదు, ఒకటి స్థానం లేదు, ఒకటి స్వభావం లేదు. ఈ 5 విధముల ప్రతి భక్తులు తప్పకుండా తెలుసుకోవాలి. ఆత్మాంగ భావ శుశ్రూషలు గావించాలంటే మొదలు స్థాన, ఆత్మ, అంగ, భావం ఇవి 4 తెలుసుకున్నారు. అవి 4 తెలుసుకోవాలంటే ఏం చేయాలి నువ్వు? అవి 4 తెలిసి నీకేం తెలుస్తుంది? స్థానం తెలిస్తే స్వరూపం తెలుస్తుంది, స్వరూపం తెలిసి స్వభావం తెలుస్తుంది, స్వభావం తెలిస్తే నీకు నడపవచ్చు. నేను స్వభావం నీకు తెలిగితే దీనికి అంటాను, దీని మిరపకాయలు కారం స్వభావం, చెరుకు తీపి స్వభావం, సహజమైన భావము స్వభావం. అంటే జీవ సహజమైన భావము ఆకలి తప్పులవి సర్వజీవ కోట్లకు సహజమని. అవి నీవు అరికెట్టినంత మాత్రాన నీకేమీ ఉపయోగం లేదు. అయితే ఏం చేసినారు? ఎందుకు అరికెట్టినారు అంటే ఆకలి దప్పులు అరిగట్టడం వలన శరీరం క్షీణిస్తుంది, శరీరం క్షీణించడం వలన మనసు నిర్బలమవుతుంది, మనసు నిర్బలమవడం వలన విషయ గ్రహణం చేసే శక్తిని కోల్పోతుంది. అందుకే ఉపవాసం చేసేటువంటి వాళ్ళకి జ్ఞానం ఉండదు. ఎవరికుంటుంది జ్ఞానము? బాగా తిని చలాకి ఉండేటోళ్ళకి జ్ఞానం ఉంటుంది. అందుకే వివేకానంద అంటారు, బాగా తినండి, మొదలు ఉక్కు శరీరంలో ఉండేట్లో ఉండండి, మనసును దృఢపరచుకునండి. దాన్ని ఎందుకు చంపుతారు? దాన్ని చంపితే నీకు ఏం తెలుసుకునే శక్తి పోతుంది. ఏం తెలుసుకున్నారనుకుంటున్నావో ఆ జ్ఞానం నీకు నశిస్తుంది. అయ్యవారు కూడా చెప్పినట్టు చెప్పబోతే విధానముల మనస్సుని అంతరమున సుశుద్ధి స్థానంలో ఉంచవద్దు, బాహ్యమున విషయ పంచకమునందు పెంచవద్దు. ఏమైతే విషయ పంచకమునందు పెట్టితే భ్రాంతికి పాలైపోతావు, సుశుద్ధి అనేది చెందితే మూర్ఖుడు అయిపోతావు. మరి ఏం చేయాలి ఇప్పుడు నేను? ఇటు భ్రాంతికి కాకుండా ఇక్కడ మూర్ఖుడు కాకుండా మధ్యవర్తిగా ఉండి ఏ దాన్ని అంటుకోకుండా ఉండి ఆత్మ పద్ధతిని అనుసంధానపరచాల. దానికే కుమరపురుడు అని పేరు.
ఆత్మ పద్ధతికి ఆచరించడానికే కుమ్మరి కొమ్మరి పురుగు. అది బుర్రలో తెచ్చుకుని కూడా అది ఏ రూపంగా అంటించుకోవదో నీవు కూడా ఈ విషయవాసన సంచరించినప్పటికైనా కూడా ఆత్మ సన్నిధి మాత్రమేనా ఆత్మని నువ్వు తెలుసుకున్నావు కాబట్టి నీకు ఈ విషయములు ఇక అంటావు. ఆత్మ సాక్షాత్కారం ఎంతవరకు కాదు అంతవరకు నీకు ఈ కర్మ కలగదు. ఆత్మసాక్షాత్కారం రాగము అత్యంత నివృత్తి పొందడంతో అట్టి జ్ఞాని విషయములను అనుభవించలను అట్టి విషయములను బంధహేతువులు కావు. విషయములు అనుభవిస్తాడు, అన్ని అనుభవించడం కూడా మనం పట్టుకోవాలి, బంధింపబడు. ఇంద్రియములు చెప్పే మనసు చెప్పే విషయములు అరికట్టుటయో కాదు, అవి బంద్ చేయడం కూడా కాదు. ఆత్మస్వరూప సాన్నిధ్యం మనసు నిలుపుటయే ఉపవాసము. ఉపవాసం ఉప అంటే సమీపమునందు ఉండుట, వాసం వాసం అంటే అలా నివాసం చేయుట. ఈ మనసు అనేటువంటి విషయంలో ఎందుకు పోకుండా ఏం చేయాలి? ఇప్పుడు దీన్ని తన స్వరూపమునందు నిలుపాలి. తన స్వరూపం తనకు తెలియదు కాబట్టి గురు స్వరూపమునందు మొట్టమొదటి నిలుపాలి. మనసు నిలిపితే మోక్షం ఉన్నది. ఎక్కడ నిలపాలి మనసుని? ఇప్పుడు ఆ సుందర విగ్రహం ఉన్నది, ఆ గురుమూర్తి యొక్క స్వరూపం ఉన్నది మనస్సుని ఏకాగ్రత పరచాలి. సాకార రూపంలో నిలబెట్టు నిర్గుణ రూపం నిర్గుణ రూపం తాను కానీ పొందుతుంది. నీవు చేయవలసిన అవసరం లేదు. అక్కడ నీవు చేసేది ఇక్కడే. ఇది దాటి వరకే నీ పని, ఇది దాటిన తర్వాత అక్కడ నీ పని లేదు. అందుకే నేనేం చెప్పినారు, నిద్ర వచ్చే వరకు నీవు తెచ్చే వరకు ఏ మారక నే బోధించిన ఈ బోధను మానకుమా శిష్యతులుకా పలుకులు వెరవకుమా. ఇది మానవద్దు, ఇంకొకరు పలుకులని వినొద్దు. ఇంటే ఏమవుతుంది? నీ బుద్ధి చెడిపోతుంది. ఈ మార్గంలో నువ్వు పొందలేవు. ఇక వాళ్ళ మాటలు ఏ మాటలు ఇంటే ఏమవుతుంది? నీ మనసు చలనమైంది. చలనమైతే ఏమవుతుంది? వాళ్ళు దత్తాత్రేయుడు అట్ట చెప్పిరి, శుంకులమ్మడు ఇట్లా చెప్పిరి, మారమ్మడు అట్ట చెప్పిరి, యాదనే పడుకున్నాళ్ళు అనేటటువంటి దానికి కళ్ళు కట్టి కనకప్పుడు ఆట అనేది అవుతుంది. కాబట్టి ఇక ఏ మాటని నమ్మకు, ఈ మాటని విడుదొక్కు అన్నారు. ఎందుకు? నీవు విడువనటువంటి ఏమైతే నీకు అనుభవం వస్తుంది. అప్పుడే స్థితి నీకు కలుగుతుంది, తప్పకుండా కలుగుతుంది. మార్గము ఆయాసం లేకుండా నడుచుకుంటూ పోతే తప్పకుండా ముడతాడు. అన్ని మాటల అనుభవం వచ్చేస్తుంది. నీవు మనసు నింపుడే ఉపవాసం ఇచ్చి ఉపవాస దీక్ష ఉన్ననాడే సదోపవాసి సదా బ్రహ్మచారి స్థితపరుడని కీర్తింపబడతాడు. ఇక సగుణ రూపుడు అదేమో నిర్గుణ స్వరూపం నందు అది సరిపోయింది. మరి సగుణ రూపం నందు గురుమూర్తి పట్ల సన్నిధి మాత్రమే అనే విషయం విమర్శించదగును. తాను తరించి తన శిష్యుని తరించుటకై మంత్రోపదేశము చేసి ఆచరణ మార్గమందు శిష్యుని నిష్ఠాతుని గావించి స్వస్వరూప జ్ఞానం కలిగించు గురుమూర్తి రూపదాల్చిన ఆ నిర్గుణ స్వరూపమే కానీ అన్యం కాదు అని మొట్టమొదట మనకి భావం రావాలి. ఏది నిర్గుణం ఇంతవరకు చెప్పినాడో అది ఆ రూపమే ఈ రూపంలో వచ్చింది అనేటువంటి మొట్టమొదటి భావ సంశ్లేష గురువు యొక్క స్థానంలో రావాలా. అయితే అప్పుడు ఏం చేస్తున్నారు? గురుమూర్తి రూపుదాల్చినటువంటి వాడు మొట్టమొదటి మనకి మంత్రోపదేశం చేస్తున్నారు. ఇప్పుడు అందరు గురువులు కూడా మంత్రోపదేశం చేస్తారు. ఏ మంత్రాలు చేస్తారు వాళ్ళందరూ? విష్ణు మంత్రమునో, శివ మంత్రమునో, పంచాక్షరు, అష్టాక్షరు, షడాక్షరు, ద్వాదశాక్షరు, మరి హరినామము స్మరణం గురించో, దేవి స్మరణం గురించో, ఇది గాయత్రి మంత్రం గురించో ఏదో ఉపదేశం చేస్తారు. మరి పరిపూర్ణ గురువులు ఏం గురించి చేసినారు బాధ మీకు? చూడండి, వాళ్ళకి వీళ్ళకు ఉండే వ్యత్యాసం ఏమి? వాళ్ళ మంత్రాలకి వీళ్ళ మంత్రాలకు ఉండే వ్యత్యాసం ఏమి? ఈ మంత్రాలు లేనా? ఇది పరిపూర్ణ చెప్పింది. గుత్తపడ్డ బయలు ఏం లేదంటే మూలపు గుర్తుంది ఏం లేదంట. ఇది సత్యవరికి ఇది వద్దు అన్నారు. ఈస్తే నీ చచ్చిపోతావు. ఇవి పట్టుకుంటే నీకు సాగులేదు. ఇవి విడిచి చచ్చిపోతావు. చెట్టు కట్టని 6 రూపాయలు నిలిస్తే ఏదో మునిగేది కాదు. అందుకని ఏం చేయాలి? ఏట్లో ఉన్నంత వరకు 6 రూపాయలు ఉన్నంత వరకు చెట్టు కట్టి వేస్తూనే ఉండాలా, వేస్తూనే ఉండాలా, వేస్తూనే ఉండాలి. ఎవరికి వేయాలా? అవతల గడ్డకి దాటి వరకు తప్పకుండా వేయాలా. అవతల గడ్డ అంటే అవది నీ స్వరూపమే అవతల గడ్డ. అవతల గడ్డ నుండి ఇవతల గడ్డకు వచ్చిండవు. ఇప్పుడు అవతల గడ్డకి పంపిస్తున్నాడు గురుమూర్తి. ఏయ్ అరుగులేయి, చెట్టు కట్ట కొట్టు. ఆచరణ మార్గం అందు నిష్ఠాతులు. నిష్ఠాతులు అంటే తప్పకుండా దాన్ని నువ్వు పఠించు. ఏమారక నిద్ర వచ్చే వరకు, నువ్వు సత్య వరకు, ఏ వ్యాపారం చేసుకుంటూ ఉన్నప్పటికైనా నీ లక్ష్యమంతా గురువు పైన ఉంచాలా,
ఈ భావం అంతా మన మంత్రం పైన ఉంచాలి. అందుకే మంత్రభావం మనం నిలవాలి. ఏం లేదనేటటువంటిది ఎందుకు చెప్పినారు, దీని భావం ఏమైనటువంటిది, దీనికి ఏం రాసినారు, ద్వాదశి షోడశి మంత్రార్థములు పరిష్కారం అయితే సరిరాను పరిష్కారం కావాలి. నీవు అనంగనంగా పరిష్కారం నీకు అర్థమవుతుంది, తెలుస్తుంది. అటువంటి స్వస్వరూప జ్ఞానం కలిగిస్తాడు గురుమూర్తి. రూపదాల్చిన అనుగుణ స్వరూపమే కానీ అన్యం కాదు అని అతడు పోతపోసిన ఆనంద విగ్రహుడే. ఈ శరీరం అతను ఏదైతే ఉందో అది పోసి బంగారంతో ఒక పూత పోస్తే, చక్కెరతో ఒక బొమ్మను వేస్తే కాలు తీయగా చేసేది ఉంటుందా? శరీరం అంతా ఎక్కడ వరకినా తీపి ఉంటుందా? మరి గురుమూర్తి అయినటువంటి వాడు కూడా పూత పోసినటువంటి వాడు చేసే ప్రతి చర్యలో ఏదో ఒక శక్తి ఉండే ఉంటుంది. వాడు చేసేది ప్రతిదీ శిష్యులను ఉద్ధరించేదాని కొరకు చెప్పేటటువంటి ఉపాయములే. ఆ ఉపాయములు కూడా ఆ అపాయములు తప్పించడానికి చెప్పినటువంటి వాడే. అతడు ఎంతది మా అరణ్యంలో నున్నను, సంకీర్ణ జనవాసంలో నున్నను, అతడున్న చోటు తాను నివసించుటకు ఎంత అనర్ఘ ప్రదేశమైన ఇతరులు ఎంచినా గురుస్థానమునంతే వాసి అయి శుశ్రూష చేసుకున్నట్టే స్థాన శుశ్రూష. అంత్యవాసి అంటే సత్య వరకు గురుస్థానమును వదలరాదన్నారు. ఎక్కడుండినా గురుస్థానమునందే. అది గురుస్థానం అంటే మీకు అర్థమైంటే, నేను అనుభవం వచ్చిన వాళ్ళకి ఏంటంటే గురుస్థానమునందు వాసం అనే ఉద్దేశం కలుగుతుంది. ఆ స్థితికి వచ్చినంత వరకు ఈ స్థూల శరీరం ఉన్నటువంటి స్థానం అందే వాసన చేయాలి. అది ఎంత అనర్ఘ ప్రదేశం అని ఇతరులు ఎంచినను గురుస్థానమునందంతే ఆశయి శుశ్రూష చేసుకుంటే స్థాన శుశ్రూష. సర్వ అభిమానములను దానికి మూలముకు అహంకారమును త్యజించి గురుసేవ చేయవాలి. సర్వ అభిమానాలు ఉండదు. ఎందుకంటే ధనాభిమానం ఉంది కొంతమంది, కులాభిమానం ఉండదు, కొంతమంది విద్యాభిమానం ఉండదు, రూపాభిమానం ఉండదు, వయాభిమానం ఉండదు. అతను చిన్నోడు అని పెద్దోడు, అతనికి ఎట్లా మొక్కాలనేటువంటి అభిమానం. నా ఇంత ధనవంతుడు మనకి ఏం గతి లేదు గురువుకు ఆయన కాలమొక్కున్నా, అది ధనాభిమానం. విద్యావంతుడు మరి ఏం తెలియదు, ఒక ధర్మం తెలుసుకుంటే కానీ నేను ఎన్నో గ్రంథాలు చదివినాను, ఎన్నో ఉపనిషత్తులు నాకు కంటపడడం తెలుసు. మరి విద్యాభిమానం, ఈ అన్ని అభిమానాలను కూడా త్యజించి గురుపాదం ఆశ్రయించవలసిందే. సర్వాభిమానము దానికి మూలమైన అహంకారం. అభిమానం ఉన్నాక దానికి మూలం అహంకారం ఉండే ఉంటుంది కదా. ఏదో ఒకటి నేను నీతిగా ఉన్నప్పుడు కూడా ఒక అభిమానం వస్తుంది, దానికి ఒక అహంకారం ఏర్పడుతుంది. నేను చాలా పూజ చేస్తున్నాను, నేను చాలా పవిత్రంగా ఉన్నాను అంటే కూడా ఒక అభిమానం ఏర్పడుతుంది, దానికి తగిన అహంకారం ఏర్పడుతుంది. ఇటువంటి సర్వాభిమానములు సర్వాహంకారములను త్యజించి గురుసేవ చేయుచున్నటే శిష్య ధర్మము. ఈ మొట్టమొదటి శిష్యుడైనటువంటి వాడు ఈ ధర్మాన్ని పాటించాలన్నాడు. గురుమూర్తి ప్రబోధ చేసినా చేయకున్నా, నువ్వు వచ్చినప్పుడు చెప్పవచ్చు చెప్పకపోవచ్చు. బోధ చేసినా చేయకున్నా అతనికి అనుగ్రహం కలుగు వరకు వేసి ఉండవలేదు. కాసుకొని చూసినాడు, ఎప్పుడు పారేస్తాడు అనేటటువంటి దాన్ని కాసుకొని చూసినాడు. ఎందుకు అంటే నీకు ఒక కథ చెప్పినారు. ఒక గురుడు శిష్యునికి సర్వము బోధించి, నాకు అంతకాలం సమీపం అయిందిరా, ఇక ఉండిందంతా నీకు చెప్పేస్తాను, నా గురువు గారు ఏమి విన్నానో అదంతా నీకు చెప్పేస్తానని చెప్పి, ఈ మూలమైన విషయం ఏమి లేదు, ఈ ఉత్తపడ్డ పేరు ఏమి లేదు అనేటువంటి మంత్రాలను బోధించి ఇంతకంటే అధికం లేదు అని చెప్పి గ్రంథాలు ఏమి రాసినారు. మరి గురుడు బోధించిన స్థాన స్వరూప స్వభావం తెలియజేసి పిలిచి శిష్యునికి అనుమానం పోలేదంట. ఏమైందంటే ఇంకా గురువు సత్యతప్పుడు దాచిపెట్టినట్టంట, ఇంకా ఏమన్నా ఉంటుంది ఇతను చెప్పుడు, ఎవరు చెప్పాలన్నదేమో అని కాసుకొని చూసింటే ఇద్దరు గురు శిష్యులు పోతా ఉండగా ఆయాస మార్గం అయింది. నీళ్ళు దూకుపోతున్నాడు, శిష్యుడు నీళ్ళకు పోయినాడు, గురువు మామిడి చెట్టు కింద పడుకున్నాడు, గట్టి పిలిచినాడు. పిలిచేటప్పుడు దేశకొచ్చింది, అయ్యో పాపనుడు ఎంతో సేవ చేసినాడు కదా, దీనికి వ్యర్థమైపోతాడు, ఇంక అనుమానమే పోలేదు, ఎన్ని మాటలు చెప్పినా కూడా ఇంక ఏదో ఒక అనుమానం ఇంకా కష్టమే ఉండదు, ఈ అంత్యకాలంలో నేను చెప్పిపోతామని ఉసుక మీద రాస్తాడు. ఈ ఉత్తమే ఏం లేదు, ఈ మూడు తెలియదు ఏం లేదు, ఇంతకంటే అధికము లేదు, ఇది సత్యము నమ్ము, ఇది లాస్ట్ ఫైనల్ నేను పోతున్నానని చెప్పి రాసి పెట్టి గట్టి పిలిస్తే ఆ తావు పట్టుకుని ఒక డంబరవుడ గాడుల మీద ఆ డంబర గాడి నుంచి ఆ సామాన్లు వేసుకొని పోతూ ఉండి ఎవరో పెద్ద మనిషి పట్టుకున్నాడు, చచ్చినా బతికానా అని చెప్పి చూసుకుంటూ వస్తే అది రాసింది ఒక తాటాకి మీద వాడు రాసుకుంటుంది. అది రాసుకొని వాడు నీళ్ళు తీసుకొని వస్తారు కన్నా షేర్ చేసి రాసుకునే షేర్ పిలిస్తే కల్లా వాడు వచ్చి చూసా
ఇంకా 2 అక్షరాలు కనపడుతుండే ఏం రాసిండు మా గురువు, ఏం రాసిండు, నాకు దొరికింది నా నీకెందుకు ఇస్తాను, నాకు సేవ చేస్తే ఇస్తాను. సరే అని చెప్పి ఇంకా గురువుని కష్టం చేశారంట. చేసి ఆవిడ వెనక డోర్ మోసుకొని గట్టి మోసినాడంట. ఎందుకు మోసినాడు గడ్డి? ఆయన రాసింది తెలుసు ఇంక నేను. ఆ గురువు చెప్పినటువంటి మాట నమ్మకం కాలేదు కదా. అప్పుడు కష్టపడి ఆ నమ్మకం చేసుకునే దాని కొరకు డంబర చెంది డోర్ పోతామని ఒక తత్వమే రాసినాడు. కానీ డంబరగానే డోర్ మోసుకొని తిరుగుతున్నాడు. అక్కడ ఒక మహారాజా ఒక ఛత్రం కట్టించి, నాకు దేవుని దర్శనం ఎప్పుడు అవుతుందంటే, దేవునికి రూపము లేదు, ఆ దేవుడు మానవ రూపములే కావాలా, మహాత్ముల రూపములే కావాలా, ఏ మహాత్ముడు వచ్చి ఇక్కడ ఫోన్ చేస్తాడో ఈ గంట మోగుతుంది, ఆనాడు నువ్వు అతన్ని దర్శించి నీకు ధన్యుడవుతావు అని చెప్పి ఒక గురువు చెప్పి వెళ్ళిపోయారు మహారాజుకి. ఆ మహారాజు ధర్మక్షేత్రం కట్టించి అన్నదానం దినా వండేది తినేది ఏండ్ల పనియంత్రం అయిపోయా కానీ ఆ గంట మోగనే లేదు. అప్పుడు జాసరికి వచ్చాడు, ఏమి ఇది మోగేది కాదు, ఇది చూడమంటే ఇవన్నీ ఇది అయ్యేది కాదు, ఏది పని చేయాలండి, ఇది అయిపోయిన సమయం రేపు తర్వాత చేసుకొని పని చేసి వస్తుంది. రేపు పని చేసిన వారికి 12 ఏళ్ళ 13 ఏళ్ళు అయిపోయి ఇది ఎంతవరకు అది మోగలేదు, ఎవడు కాడు, మాకులే లేడవుడు, అందరు దొంగన కొడుకులే అనేటువంటి ఇంటికి దిగజారి బంజాయి చెప్పేసింది. అప్పుడు లాస్ట్ అపోతే అతని ఆ ఊరికి వచ్చింది ఆ అమృతని వచ్చి డోళ్ళు మోసుకొని గాలి జ్ఞాపకం చేసినాడు. చింత చేసుకుంటున్నాడు, ఏం రా ఇన్నేళ్ళ 12 ఏళ్ళు అయిపోయా, గురుమూర్తికి కూడా సేవ చేయలేదు, దీనికి అంత సేవ చేస్తున్నాను, అయినా కూడా దీనికి అది దయకాలం, దీనికి ఎప్పుడు వస్తుందో ఎప్పుడు లేదు, ఆ కమ్మలు ఎప్పుడు తీసేస్తుంది, ఎప్పుడు నాకు దొరుకుతుంది రాసుకునింది అని నిత్యం అదే చింత. దాని మీద లక్ష్యం లేదు, లక్ష్యం లేదు. 12 ఏళ్ళ 13 ఏళ్ళ ఇంతవరకే దొరకలేదు అని దుఃఖపడి ఏడ్చుకుంటూ ఉంటే అంతలోనే వీళ్ళందరూ తిని అని మర్చిపెట్టి కొడుకు. అప్పుడు దుఃఖం సాల్వ్ చేసుకొని ఆకలి ఉంటుందే, ఎంత దుఃఖం ఉంటే కూడా కాపులు ఆకలిపోయి కదా, వచ్చి అమ్మా అరే మర్చిపెట్టినాడు నేను, పోయి ఊళ్ళో పోయి ఏమైనా కవడ పెట్టుకుని తిన్నాం. ఊళ్ళో పోతే అంత పొద్దుకి ఆకలి వేసుకున్నారు, అందరూ వచ్చినారు. అయ్యే ఇంత పొద్దుప్పుడు ఎవరు ఉంటారే, అందరూ పండుకున్నారు తినుకుంటారు, అక్కడ ధర్మక్షేత్రంలో ఏమన్నా ఉందేమో చూసుకో అని చెప్పి ధర్మక్షేత్రం ఊరు పోయి ఆ ధర్మక్షేత్రం అయితే అందరూ తిని కడిగి చేస్తున్నారు. మాడి చెక్కలలో ఏముండవంటే ఆకలి కట్టుకోలేను, చాలా బాధ అవుతుంది, ఆ మాడి చెక్కలలో నేను ఇంత గంజి పోసి పిసికి తింటున్నానంటే ఎవరికి దయగలి పో పాపం అని చెప్పి మాడి చెక్కల్ని గంజి నీళ్ళు పిసికి తిన్నికిస్తారు. ఆ గంజి మాడి చెక్కలు తిన్నుతుంటే దండగానే మోగుతుందంట, మొత్తం పారిపోయేసారంట. ఎందుకంటే మంచి తిన్నా కొడుకులకి పారలేదు, మంచి మాడి చెక్కలు తిన్నుతో ఈ గంట కొట్టుకుంటుంది. మహారాజు వచ్చి మాకేం శిక్ష చేస్తారు కానీ వడ్డీ పత్రం పారలేదు. మహారాజు గుర్తా శబ్దం వచ్చి కలిసి ఇంకుంటా వచ్చి చూసి ఆ మహాత్ముని బట్టి దర్శనం చేసుకొని, నిజమే మహాత్ములు చెప్పింది చూడగలరు, ఈనాటికి దర్శనమా స్వామి, మా రాజ్యం గురించి పావనం లేదు, నీ రాజ్యం పావనం పెట్టారు, నాకే పౌర్ణమే లేదు, నీకేం పౌర్ణం చేస్తుంది, నాకే పౌర్ణమే లేదు. ఆ డంబర్గాన్ని డోర్ మోసుకొని తిరుగుతున్నాను, గడ్డి మోస్తున్నాను, నా తిప్పలు నాకే, నిన్ను నాకే పౌర్ణం చేస్తున్నాను, నాకైతే ఇట్లా అయిపోయేదని ఏడిస్తే, స్వామి ఏమి నీ చెప్పండి మీకు తీరుస్తామంటే, ఏమి లేదు, మా గురువు ఇచ్చినటువంటి ఇట్లా కమ్మలు తాటా కమ్మలు పెట్టుకునింది, ఆ కమ్మలు తీసేసిన నాడే నాకు మోక్షం అవుతుంది, అది రేపే ఇప్పించేస్తున్నట్టు మహామంత్రి. డంబరాన్ని పెట్టిస్తారు, పెట్టించి వజ్రాల కమ్మలు ఇస్తారు వాడికి. ఆ కమ్మల్ని తీసి అది మర్చిపెట్టి తీసి పారేసిన కమ్మలు పెట్టండి, ఆ తీసి పారేసినప్పుడు అతనికి దొరుకుతుంది. అందుకొరికి గురువాక్యములను విస్మరించినటువంటి వారికి కష్టము తప్పవు అన్నారు. ఎందుకంటే నమ్మకమే లేదు కదా, గురువాక్యం మీద నమ్మకమే లేనటువంటి వారికి కష్టాలు వస్తాయి, సుఖాలు వస్తాయి. అందుకే మొట్టమొదటి నమ్మల్లా. మరి ఆ నమ్మకం లేకుంటే గురువు పోదనేటువంటి వారికి అర్థము కూడా లేకుండా పోతుంది. మామూలు మనం పెట్టిన రాళ్ళైనా కూడా మనకు తెలుసు రాళ్ళని, అయినా కూడా మనం దేవుడని మొక్కుతున్నాం, నమ్మకమే కదా, నమ్మకమా దేవుడు నిజంగానే. చూడకపోయినప్పటికైనా పెద్దలు చేసినారు, దేవస్థానం అని అంటారు, ఎన్ని వేలో ఖర్చు చేసి మనం మొక్కుతున్నాం, కొండపై మనం పారేసి వస్తున్నాం దేవుడిని కూడా. ఎవరు గణపలు ఇన్ని కోట్లు ఖర్చు చేసి ఎవరైనా పెట్టుకుని పూజిస్తున్నారా, పారేసి వస్తుంటారా, ఎందుకు పారేస్తారనేది తెలియదు, ఎందుకు పూజ చేస్తారనే విషయం కూడా తెలియదు. అందుకరికి గురు రహస్యం అన్నారు దీన్ని, ఏమన్నారు దీన్ని, గురు రహస్యం ఏతన్ముత్తమం నిత్యానుష్ఠానం శిష్యసు. గురుమూర్తి యొక్క సమక్షంలో ఉన్నంత మాత్రం చేతనే అర్థం ఇది సాలోక్య సాధింపు అయిపోయింది.
శిష్యుని నిష్ఠాతుని గావించి స్వస్వరూప జ్ఞానం కలిగించి గురుమూర్తి రూపుదాల్చిన ఆ నిపుణ స్వరూపమే కానీ అన్యము కాదని అతడు పూతపోసిన ఆనంద విగ్రహుడు అతడెంత మహారణ్యంలో ఉన్నానో సంకీర్ణ జనవాసంలో ఉన్నానో అతడున్న చోటే తాను నివసించుటకు ఎంతో అనర్ఘ ప్రదేశమని ఇతరులు ఎంచిన గురుస్థానం నుండే అంత్యవాసి శుశ్రూష చేసుకుంటే తాను శుశ్రూష సర్వవ్యవహారం దానికి మూలము అహంకారము తెగించి గురుసేవ చేస్తుంటే శిష్య ధర్మము గురుమూర్తి ప్రబోధ చేసినా చేయకుండా అతని అనుగ్రహం కలుగు వరకు చేసి ఉండవలేను అతనికి దయ వస్తే 6 నిమిషంలోనే బోధ సిగ్గునీకి కుదిరించు సిగ్గు విడిచి కొలువు మా నీతివంత అని కృష్ణదేశ వారు అన్నారు. సిగ్గుండరాదు గురుసేవ చేసేటప్పుడు సిగ్గు శరము అనేటువంటివి ఉంటే గురుసేవను చేయలేడు. సిగ్గు శరం అన్ని వదులుకొని గురుసేవకు రావాలి. కృష్ణదేశంలో వారి ఆజ్ఞ నిర్వహించబడినది. గురు కార్యములు లేని ఎడల గురుమూర్తి సన్నిధానం ముందే వినయ విధేయతలు కలిగి ఆశీనుడై ఉండి గురువు వెంట ఛాయవలి అనుసరించుకుంటే సన్నిధిని నేను ఉండుట. ఉపవాస దీక్ష అయిన ఆనంద విగ్రహము కనులార కాల్చుచుండు మత దృష్టము పట్టిన చాలు. చిదానందాయితేనమా అనగా మనస్సు జ్ఞానానందములు పొందనని అర్థం. పరుషవేది సాన్నిధ్యములో ఇనుము బంగారమవు అగ్ని సాన్నిధ్యములో వస్తువులు వేడెక్కును. మంచి గంధపు చెట్ల సమీపంలో ఉన్న ఇతర వృక్షములు సుగంధపూరితమగును. పరమాత్మ సన్నిధిలో జల ప్రకృతికి కూడా చేతరవంతమగును. అట్లే ఆనంద విగ్రహుడు గురుమూర్తి సాన్నిధ్యములు ఆయన శరీరము చుట్టూ చిందించుతో నుండి జ్ఞానానందములు ఆయనను పరివేషించిన భక్తులకు అంతఃకరణములను ఆనంద రసరహితము చేయును. గురుమూర్తి దగ్గర నుండి ఏం తెలుస్తుందని వాళ్ళు మాట్లాడకుండా ఉండినా కూడా ఒక కిరణములు ప్రసరణమవుతూ ఉంటారు. అందువరకే మూర్తులను ప్రతిష్ఠ చేసినప్పుడు ఆ మూర్తులకి కూడా ఒక దీక్ష ఇస్తారు. గురువులైనటువంటి వాళ్ళు ఆ మూర్తులకు దీక్ష ఇస్తారు. ప్రాణ ప్రతిష్ఠ అంటారు దాన్ని. మనకి ఎట్లా అంతఃకరణము తన యొక్క శక్తిని శక్తిపాతం చేస్తాడు, గురుడు అసమర్థ సంయోగం చేస్తాడు. అట్లనే వెంకటరమణ మూర్తి మీద కూడా గురువు కాళ్ళు పెట్టి పాద పూజ చేసిన తర్వాతనే దేవుడు అవుతుంది. అందరూ దేవుడు వేయట్లేదు. ఇది రాశి ముంచిపెట్టినారు. అందుకని బట్ట చేస్తారు. 3 దినములు సేవ చేస్తారు. ఏం సేవ అంటే ధాన్యవాసము, పుష్పవాసము, జలవాసము అని 3 రకాలుగా చేసిన తర్వాత ప్రతిష్ఠ చేసిన తర్వాత ఆశీర్వచనము అయినాక ప్రాణప్రతిష్ఠ అయినాక అందరూ మొక్కుతారు. అంతవరకు దానికి పూజ లేదు. ఆ ఆనంద విగ్రహం ఒక్కొక్క ధాన్యంలో ఉండితే దాని యొక్క ఆకర్షణ శక్తి ఉంటుంది. దానికి స్థాన బలం ఉంటుంది. అది స్థాన బలం కాదు, స్థాన బలము. స్థానంలో ఏం బలం ఉంటుంది ఎక్కడంటే పెద్దలు వచ్చిపోయి వాళ్ళ యొక్క ఆశీర్వచన బలము అక్కడ యొక్క ప్రసరణం అవుతుంటుంది. అందువరకే ఆ స్థానాల ఎందు మనకి కొన్ని ధ్యానం చేసేటప్పుడు కూడా కొన్ని స్థానాలు చూపిస్తున్నారు. శ్మశానం నందు అన్నారు. మారేడు వృక్షం అన్నారు. శ్మశానంలో పీనుగుడ్లలో ధ్యానం చేయనా గురుపతుల్లో? అంటే ఇది ఎట్లా ధ్యానం అవుతుంది? గురుస్థానంలో ధ్యానం చేయాలి కానీ పీనుగుడ్లలో ధ్యానం చేయమని చెప్పినారు. ఎందుకు? అది వైరాగ్య స్థానం. మనం కూడా ఒకప్పుడు అడిగి పోవల్లా. ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు ఎంతోమంది ఎన్నెన్ని పనులు చేసినటువంటి వాళ్ళు వచ్చినారు. ఎంతమంది బుడి చేసినారు. ఇది శ్మశానం అంటే శివుడు ఉండే స్థానం అన్నారు. దాని యొక్క ఆకర్షణ ఏముంటుంది అక్కడ? పిన్నెలగుట్టలో ఏముంటుంది? నిష్ణాతం. మీరు ఒకసారి కూర్చొని చూడండి. రాత్రిపోయి చూడండి, పగిలిపోతుంది మీకు అర్థం కాదు. 12 గంటలప్పుడు పిన్నెలగుట్ట పోయి కూర్చొని చూడండి. ఆ సత్యం వాళ్ళందరూ జాతి చేసుకున్నాడు మీకు గుర్తొచ్చింది. దయ్యాలు కొడతాయి. దయ్యాలు కొట్టి పారిపోతారు. ఎక్కపోయింది మనసుకి ఆ కిరణములు ప్రసరణం అవుతుంది. అక్కడ ఏమి లేదు కానీ దయ్యం అనేటువంటి భీతి వచ్చేస్తుంది. కారణము అక్కడ ఉండే కిరణాలే. సుగంధ పరిమళ ద్రవములు ఏది మనం ఉంటే దాని వాసన మనంత తనకు కానీ వస్తుంది. దుర్శించుకునే అవసరం లేదు కదా. అందుకే గంధపు వాసన ఉన్నటువంటి వాడిని పక్కన ఉంటే కూడా నువ్వు కొనకుండా కూడా దాని వాసన ఖుషిగానికి నిన్ను పొందుతావు. దాన్ని వాడు ఉన్నోడు ఆ తరువుని పెడుతున్నాడే. నీకేం గతి లేదు. రూపాన్ని తలుచుకుంటూ పోతే కూడా నీకు వాసన వస్తుంది. నీవేం చేస్తాడు? బండి కన్నా జత పడతావు. పరిచయం అవుతుంది. ఆ బండి కన్నా అంటేనా నీ అంగిటి నీటి కూడా పోతుంది. అందుకే దుష్ట సావాసము ఎటువంటి స్థితిలో చేయొద్దు అనే దానికి అర్థమే సన్నిధి మాత్రమేనా. ఏ సన్నిధి? గురు సన్నిధి. గురు సన్నిధి అంటే ఎటువంటిది? జ్ఞానము కలిగినటువంటి వాళ్ళ సన్నిధి. సత్సంగమునందు, సద్బ్రాహ్మణుల యందు, సద్భావముల యందు, సత్కర్మల యందు, సత్క్రియల యందు, సత్పురుషుల యందు సాంగత్యం చేసినటువంటి వానికి తప్పకుండా దాని ఫలం వస్తుంది. దృష్టిలో సాంగత్యం చేస్తే అది కూడా వస్తుంది ఫలం.
కిరణములు ఎప్పుడు ప్రసన్నమవుతావు అంటే మంచివి అయితే చెడు రెండు అయితే దాని ఫలం కూడా తప్పకుండా వస్తుంది. దీనిని చిదానంద అయితే చిదానందం అంటే సత్తు చిత్తు ఆనందం, చిదానందం. ఆనంద విగ్రహ గురుమూర్తి సాన్నిధ్యములు ఆయన శరీరం చుట్టూ చిందించుకున్న జ్ఞానానందములు ఆయనను పరివేషించిన భక్తులకు అంతఃకరణములను ఆనంద రససహితం లేకుండా ఉంటుంది. అది ఎవరు పేరేమి నాన్న గురించి తపస్సు చేసిన గురువు లేకుండానే కూర్చున్నది రమణ మహర్షి. రమణాశ్రమంకి పోయి అతను ఎవరికి ఏం చెప్పేది లేదు, ఊరికి మొక్కం చూస్తే అయిపోయింది. వాళ్ళలో ఏదో ఒక తెలియని ఆనందం ఏడిచినారు కొంతమంది, నగినారు కొంతమంది. అక్కడ పోయి ఏం అడగాలని పోయినవాడు కూడా ఏం అడగకుండా కూర్చున్నారు. ఆ యొక్క అంతఃకరణ శక్తి అటువంటిది. గురు సాన్నిధ్యం నందు అది ఉందా లేదనేటువంటి ప్రతి శిష్యునికి కొన్ని దినములు వస్తూ ఉంటే వాటిలో ఉండే సంశయాలు తనకు తానే నశించిపోతాయి. గురు సన్నిధిలో ఉంటే మాత్రం చేతనే కొంతకాలంలో భక్తునికి జ్ఞానోదయం కూడా కలుగుతుంది. ఆ విధంగా నిర్గుణ సగుణ రూపములు ఆనందమయుడు గురుమూర్తి యొక్క దివ్య శ్రీచరణ సన్నిధి భక్తుల వల్ల మనమందరికీ లభించునుగాక. జై సద్గురు. మొట్టమొదట మన ఆచరణలు బాగుండాలా, మన సంకల్పాలు బాగుండాలా, మన క్రియలు బాగుండాలా, మనం ఏడ కూర్చున్నల్లా ఏడ కూర్చున్న రాదనే విషయంలో కూడా